గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్కి సంబంధించి డే 1 నిర్వహించాల్సినటువంటి కృత్యాల గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది. దీంట్లో కొన్ని అక్షరాలు ఇచ్చి మిమ్మల్ని బుట్టలో వేయమంటాం. అలాగే కొన్ని సరళ దాంతో తయారైన పదాలని బోర్డుపై రాయటం చేస్తారు. ఇది ఇక్కడ పిల్లలు ఇక్కడ ఫామ్ చేస్తారు కదా, అలాగే మనం ఫామ్ చేసిన పదాలు ఏమై ఉంటాయో చూద్దాం. ముందుగా 2 అక్షర పదాలు నేను చదువుతాను, వెనకాల మీరు చెప్పండి, తర్వాత మీరు చదువుతారు. కానీ అలా, ఇలా, ఈత, ఉమ, ఎర, గద, జడ, ఈగ, వల, వడ, నస, దయ. 3 అక్షర పదాలు చూద్దాం. అలక, ఆమడ, ఇతర, ఉడత, ఊయల, ఎడమ, అరక, పనస, మడత. 4 అక్షర పదాలు చూద్దాం. పకపక, పడమర, తలగడ, చకచక, వకటవ, గజగజ, దడదడ, అలమర, జరజర. ఈ వాక్యాలను కూడా ముందు నేను చదువుతాను, తర్వాత మీరు వెనకాల చెప్పి తర్వాత చదివే ప్రయత్నం చేయండి. ఈ జడ అమల జడ. ఊరవతల ఊడల ఊయల. ఆ గంట జయగంట. మనం చదవగలం. ఇప్పుడు మీరు కూడా చక్కగా చదివి మీ టీచర్ గారికి వినిపించండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి కృత్యాన్ని మనం చేయాలి. ఇక్కడ చూడండి, కింద గీత గీసిన పదాలు అక్షరాలను అక్షరమాల పటంలో గుర్తించండి. ఇక్కడ జ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ టెక్స్ట్ బుక్లో గుర్తించండి, వాటిని రౌండ్ అప్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ అంకెలతో పాటు అక్షరాలు కోఆర్డినేట్ చేశారు. ఇక్కడ అంకెలను బట్టి మనం ఇక్కడ పదాలు తయారు చేయాలన్నమాట. 1, 3, 2 అంటే 1 అంటే జ, 3 అంటే ల, 2 అంటే గ. అలా మనం ఫామ్ చేస్తే మనకు వచ్చిన పదాలు ఇవి: జత, గడప, జడ, పడగ, తలగడ, ఒక, హంస, కల, లంక, లకలక. అలాగే మనల్ని కాతో ప్రారంభమయ్యే పదాలు రాయమన్నారు. దాంట్లో మనకి వాళ్ళు కలప అనేది ఇచ్చారు. మనం కడవ, కడప. గాతోటి గరగ, గవద. చాతోటి చరక, చదరం. తాతోటి తడవ, తడక. నాతోటి నవల, నటన. ఇక ఆఖరణ డమ్ అనేటువంటి అక్షరాన్ని చేర్చి పదాలు: ఆడడం, తరగడం, పలకడం, నడవడం, అరవడం, కరవడం. ఒక 10 పదాలు మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు. వాటిని చక్కగా రాసి మీ టీచర్ గారికి చూపించండి. దీంతో మనకి తెలుగు పూర్తయింది. నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళదాం. పిల్లలు, ఇంగ్లీష్లో మనకి ముందుగా ఒక మంచి రెసిటేషన్ పోయం ఇచ్చారు. దాన్ని నేను పాడతాను, మరి నన్ను ఫాలో అవ్వండి. నా వెనకాల పాడండి. చూద్దాం. A is for arrow, A arrow. B is for book, B book. C is for carrot, C carrot. D is for dance, D dance. E is for egg, E egg. F is for fish, F fish. G is for glass, G glass. H is for house, H house. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నిటిని కూడా మీరు చదవండి, చక్కగా చదివి చెప్పండి. ఓకే, ముందు నేను చెప్తాను, చెప్పండి. ఏ, ఏ, బి, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇప్పుడు నేను ఏ అని లెటర్ చెప్పాను అనుకోండి, దాని మీద మీరు 3 పదాలు చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్గా. ఏ, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ యాక్స్. బి, బి ఫర్ బాల్, బి ఫర్ బ్యాట్, బి ఫర్ బుక్. వెరీ గుడ్. సి, ఇలాగా మిగతా అక్షరాలన్నింటినీ కూడా ట్రై చేయండి, మీ టీచర్ గారు హెల్ప్ తీసుకోండి. పిల్లలు, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రెండు కలిపి ఇవ్వబడ్డాయి. వీటిని పైన క్యాపిటల్ లెటర్స్ రాసి కింద స్మాల్ లెటర్స్ రాయండి ఈ రకంగా. అలాగే ఇక్కడ మనకి ఈ లెటర్ క్యాటర్పిల్లర్ ఉంది, దీంట్లో కూడా అంతే, పైన క్యాపిటల్ లెటర్స్, కింద స్మాల్ లెటర్స్ ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో. ఇక్కడ జీ అదనంగా వచ్చింది కాబట్టి కొంచెం బయట పెట్టి రాశాను. ఇంకో సర్కిల్ వేసుకుందాం దీనికి. ఎస్, కాలు. అలాగే మీకు ఇచ్చినటువంటి క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని బిట్వీన్ లైన్స్ కరెక్ట్గా రాయండి. ఇక్కడ ఏ, ఇక్కడ 4 లైన్ల వల్ల ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది, నెవర్ మైండ్. ఏని 3 లైన్స్ అన్నీ ఇలా క్రాస్ చేసేలాగా చక్కగా రాయండి. ఇక మిగతా వచ్చేటప్పుడు ఈ అప్పర్ స్ట్రోక్, ఈ లోయర్ స్ట్రోక్ చూసుకుని జాగ్రత్తగా రాయండి. సో దీంతో మీకు ఇంగ్లీష్ పూర్తయింది. పిల్లలు, మ్యాథమెటిక్స్ ఏమిచ్చారో చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రాలను జాగ్రత్తగా చూడండి మీరు. మనకి ఈ నంబర్ సిస్టంలో, న్యూమరిక్ సిస్టమ్ మీకు నేర్పించడానికి రకరకాలైనటువంటి మెటీరియల్ వాడతాము. దాంట్లో బ్లాక్స్ ఉపయోగిస్తే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది మనకి 1000 తెలియజేస్తుంది. ఈ గ్రీన్ కలర్లోది ఒక్కొక్కటి 100 అనమాట. ఇదిగోండి, ఇది 1000, ఇదొకటి, ఇదొకటి, మొత్తం 2000 అవుతాయి. ఇవి హండ్రెడ్స్ని తెలియజేస్తాయి అన్నమాట. సో 1, 2, 3, ఇదిగోండి 300. అలాగే వీటిని తెలియజేస్తాయి, టెన్స్ని తెలియజేస్తాయి. 1, 2, 3, 4, ఇదిగోండి 4 టెన్స్. ఇదేమో వన్స్ని తెలియజేస్తాయి. ఎన్ని వన్స్ ఉన్నాయి? 5 వన్స్ ఉన్నాయి. సో ఈ బ్లాక్స్ ఉపయోగించి మీరు ఇలా నేర్చుకోవచ్చు. లేదా యారో కార్డ్స్ అంటాం వీటిని, ఈ యారో కార్డ్స్ ఉపయోగించి కూడా నేర్చుకోవచ్చు. చూడండి, రెడ్ యారో కార్డు 1000ని ఇండికేట్ చేస్తుంది, గ్రీన్ యారో కార్డు 100ని, ఈ బ్లూ యారో కార్డు టెన్స్ని తెలియజేస్తుంది. వన్స్ ఏమీ లేవు కాబట్టి 0 రాశారు. ఇక అబాకస్ ఉపయోగించి కూడా మీకు న్యూమరిక్ సిస్టమ్ని మీరు తెలుసుకోవచ్చు. దానిలో మీకు చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది, టెన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 వేసాం, 100s ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి 0 రాసాం, 1000s ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 రాసాం. ఇది అబాకస్ ఉపయోగించి. సో బ్లాక్స్ ఉపయోగించి, యారో కార్డ్స్ అనే ఉపయోగించి, లేదా అబాకస్ ఉపయోగించైనా మీరు న్యూమరిక్ సిస్టమ్ నేర్చుకోవచ్చు అన్నమాట. సరే, ఇక్కడ న్యూమరిక్ సిస్టంలో మీరు, లేదా నంబర్ సిస్టంలో మీరు 3246ని నంబర్లో ఇస్తే వర్డ్స్లో రాయాలి, వర్డ్స్లో ఇస్తే నెంబర్లో రాయాలన్నమాట. సో 3246 రాసాం మనం. అలాగే 4062, 100s ప్లేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ 0 పెట్టుకున్నాం, 4062. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి క్వశ్చన్ ఇచ్చాడు, 5 వన్స్ అట, 8 100s అట, 4 10s అట. సో అది 845 అవుతుంది అనమాట. నేర్చుకున్నారు కదూ. ఇప్పుడు వీటిని ట్రై చేయండి మీరు. నేను ఆన్సర్ నెమ్మదిగా రివీల్ చేస్తాను, చెక్ చేసుకోండి ఆన్సర్. సో 1000s ఒకటి ఉంది, 100s ప్లేస్లో 2 ఉన్నాయి, 10s ప్లేస్లో 1 ఉంది, యూనిట్స్ ప్లేస్లో, వన్స్ ప్లేస్లో 1 ఉంది. సో ఆన్సర్ విల్ బి
ఓకే, ఇప్పుడు రివీల్ చేస్తాను చూడండి. ఇంత కొంచెం మిస్టేక్ పడింది మనకి. ఇప్పుడు రివీల్ చేస్తాను చూడండి. సో 1211 ఇక్కడ కార్డ్స్ రూపంలో ఇచ్చారు మనకి. సో థౌజండ్స్ 3 ఉన్నాయి, 100 ఒకటి ఉంది, 10s 2 వచ్చాయి, 1s 2 వచ్చాయి. సో ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. 3122. తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి యారో కార్డ్స్ చూడండి. యారో కార్డ్స్లో థౌజండ్స్ 2 ఉన్నాయి, 100s 2 ఉన్నాయి, 10s మాత్రం 4 ఉన్నాయి, యూనిట్స్ ఒకటి ఉంది, వన్స్ మాత్రం ఒకటి ఉంది. సో చూద్దాం. సో ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. ఓకే, చెక్ యువర్ ఆన్సర్. ఇక అబాకస్ ఉపయోగించి మనకి థౌజండ్స్ 3 ఉన్నాయి, 100s 7 ఉన్నాయి, 10s 0, 1s 4 ఉన్నాయి. సో మనకి ఆన్సర్ రివీల్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 3704. ఇక్కడ చూడండి, రోజా 101ని ఇలా రాసింది. బట్ మనం కౌంట్ చేస్తే 1s 10s 100s 1000s రాసింది. 101 అంటే ఇలా ఉంటుందని మనం తెలియచేసాము. దీంతో మనకి మ్యాథ్స్ పూర్తయింది. చిల్డ్రన్, మనం ఈవీఎస్లో ఈరోజు ఫ్యామిలీ గురించి చూద్దాం. మనకి ఫ్యామిలీ అంటే ఎవరు? ఓకే, అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఓకే, అలాగే ఫ్యామిలీస్లో రకాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, తర్వాత జాయింట్ ఫ్యామిలీ, అలాగే గ్రాండ్ పేరెంటెడ్ ఫ్యామిలీ, తర్వాత సింగిల్ పేరెంటెడ్ ఫ్యామిలీ, డిపెండెంట్ ఫ్యామిలీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి పదాలను చదవండి. నేను చదువుతాను, వెనకాల చెప్పండి. ఫ్యామిలీ, గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అంటాం, మనతో పుట్టిన వాళ్ళు. హెల్ప్, రెస్పెక్ట్. ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి. ఈ పిక్చర్లో ఇక్కడ ఇదొక మనకి జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసి ఉన్నారు ఈ ఫ్యామిలీలో. ఈ ఫ్యామిలీలో చూస్తే మీరు ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారు చూడండి. కుకింగ్లో మదర్కి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు? చిల్డ్రన్ హెల్ప్ చేస్తున్నారు, ఫాదరు హెల్ప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, ఈ పాపకి వాళ్ళ గ్రాండ్ మదరు జడలు వేస్తుంటే ఇక్కడ ఈ బాబుకి బ్యాగ్ వాళ్ళ తాతగారు సర్దుతున్నారు. అంటే వర్క్ అనేది మనందరం కలిసి చేసుకోవాలన్నమాట. ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులు అంటూ ఉండవు, పని అనేది పని మాత్రమే. ఆ విషయం అర్థం చేసుకోవడానికి మీకు ఈ పిక్చర్ ఇచ్చారు. ఓకేనా పిల్లలు? ఇక్కడ నేను సెంటెన్స్ చదువుతాను, చెప్తాను, దానిలో మీరు యాక్ట్ చేయాలన్నమాట. గెటింగ్ రెడీ ఫర్ స్కూల్, స్కూల్కి రెడీ అవ్వటం. యాక్ట్ చేసి చూపించండి. వాటరింగ్ ప్లాంట్స్, మొక్కలకి నీళ్లు పోయటం. వెరీ గుడ్, బాగా చేశారు. గివింగ్ మెడిసిన్ టు గ్రాండ్ పేరెంట్స్, మన ఇంట్లో ఉన్న తాతగారికి మామకి మందులు ఇవ్వటం. మాపింగ్ ది హౌస్, తడిబట్ట పెట్టడం. అదే మనం ఇల్లు తడిబట్ట పెడతాం కదా, అదనమాట. వెరీ గుడ్, బాగా చేశారు. ఇక్కడ ఈమె పేరు అను. ఈమె తన ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. నేను చదువుతాను, వెనకాల తర్వాత మీరు చదవడానికి ప్రయత్నించండి. ముందు వినండి నేను ఎలా చదువుతాను అనేది. నాతో చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ మై ఫాదర్ సురేష్. దిస్ ఈజ్ మై మదర్ లత. దిస్ ఈజ్ మై బ్రదర్ రిషి. సో అని దిస్ ఈజ్ అను. అను ఇలా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మీరేం చేయాలంటే అను ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేసిందో విధంగా చేయాలి. అయితే మీరు ఎలా చేయాలి? మై మదర్స్ నేమ్ ఈజ్, మీ అమ్మగారి పేరు చెప్పండి.
మై ఫాదర్స్ నేమ్ ఈజ్, మీ నాన్నగారి పేరు చెప్పండి. ఐ హ్యావ్ డాష్ బ్రదర్స్, మీకు బ్రదర్స్ ఉంటే ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో చెప్పండి. డాష్ సిస్టర్స్, సిస్టర్స్ ఉంటే చెప్పండి. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ, మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఇక్కడ చెప్పండి. ఓకేనా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్కి సంబంధించి మీ టీచర్ గారు కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతారు, వాటిని జంబుల్లో ఇస్తారు, వాటిని మీరు సరిచేయాలి. ఆ గేమ్ సరదాగా ఆడిస్తారు, చక్కగా ఆడండి. మీకు వర్డ్ బిల్డింగ్లో భాగంగా నేర్పిస్తారు. సో దీంతో ఈవేస్ కూడా పూర్తయింది. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.